SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మంగపేట మండలం రెవెన్యూ పద్మూర్ గంపోని గూడెం పేసా గ్రామ సభ విజయవంతం. పేసా చట్టం 1998, పేసా చట్టం నిబంధనావళి 2011. ములుగు జిల్లా మంగపేట మండలం గొంపాని గూడెం రైతు వేదికలో పేసా గ్రామ సభ జరిగింది. ఈ సభకు పేసా ఉపాధ్యక్షుడు పూణెం రాములు ఆధ్వర్యంలో జరిగింది. షెడ్యూల్ ఏరియాలోని 1/70 చట్టంకు 2006 అటవీ హక్కుల చట్టం, పేసా చట్టం, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా బహుళ అంతస్తులు కడుతున్నారు. గిరిజనేతరుల అక్రమ కట్టడాలను నిలిపివేయాలని పలు చర్చ ఎజెండా అంశాలు 41 అంశాలపై చర్చించి పేసా గ్రామ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ పేసా గ్రామ సభకు ముఖ్య అతిథిగా మంగంపేట తహసీల్దార్ తోట రవీందర్, మండల ఆర్ఐ శ్రీనివాస్, మంగపేట గ్రామ కార్యదర్శి సురేష్, మన్యం సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ, రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య పేసా గ్రామ సభలో పాల్గొన్నారు. మరియు గ్రామస్తులు, సంఘ బాధ్యతలు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర, ములుగు ఏటూరు నాగరం డివిజన్. కార్యదర్శి గారికి నమస్కారాలు. మేము మా యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు ఐటీడీ పిఓ గారికి లెటర్ పెట్టాము. పిఓ గారి ద్వారా డిఓ గారికి లెటర్ పెట్టారు. తమ ద్వారా కార్యదర్శి గారికి లెటర్ వచ్చి గ్రామ సభ నిరూపిస్తాను. శ్రీత గౌరవనీయమైన ప్రాజెక్ట్ ఐడి అధికారి ఐటీడీ ఏటనారాయణ గారికి అయ్యా విషయం ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో మరి మా తాత ఇక్కడ పుట్టిన, మా ఇక్కడ పుట్టిన, మీ ఇక్కడ పుట్టాం, ఇక్కడ పుట్టాం. కానీ అది ఎక్కడికి వెళ్ళి ఉన్నది అన్నది ఇప్పటికీ 9 సంవత్సరాల వరకు మురుగుతాను. పోతే మరి ఆర్ఐ గారు చేస్తానా, లేదా మరి ఎంఆర్ఓ గారు చేస్తానా, మరి పంచాయత్ సెక్రటరీ చేస్తానా, ఎవరు చేస్తాను కానీ మొత్తానికైతే మేము మురిగేది మురుగుతూనే ఉన్నా, జరిగేది జరుగుతూనే ఉంది. దాన్ని దయచేసి అది గట్టిగా చర్య తీసుకుంటేనే అది ఏమన్నా ఆగుతుంది. ఇక లేదు అనేటోడు అంటే పోటీ పోతూ ఉంటాడు. ఇవాళ వస్తాడు ఎంఆర్ఓ గారు, ఒక 3 నెలలు ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోయి తను అవుతాడు, 30 సార్లు ఇచ్చినా చెప్తాడు. ఇట్లా జరుపుకుంటే తరాలు మారుతాయి కానీ మా ఊరు మారుతాయి సార్. దాన్ని దయచేసి మీరు దాన్ని ప్రత్యేకంగా దాన్ని సరదా తీసుకుంటేనే తప్ప ఇప్పుడు ఈ అంశాలు చూస్తా అంటే ఇది ఇవ్వాలన్నా పుట్టింది కాదు. సుమారు ఇప్పుడు 7-9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి నడిచిన అంశాలు కనపడతాయి. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టిన గారు చెప్తాను, అంశాలే కనపడతాయి తప్ప ఏదాగుతుంది పని. మరి ఎందుకైతే నడుతుందో అది దయచేసి మీరు పెద్దలు దాన్ని ఒకసారి చర్య తీసుకుంటేనే తప్ప, చర్య తీసుకోకపోతే అది ఐదు అయితే ఉంటుంది, నాడు ఇంత సరిగా చదువుతూనే ఉంటుంది. మీ ఇళ్ళ చేస్తాను ఎంతమంది ఉంటారు అనేది దయచేసి మీరు ఒకసారి గమనించాలి. అయితే మీ చేతిలో లేదు, మీ చేతిలో ఉందని అంటే కాకపోతే దీన్ని తెలియజేయడానికైనా మీరు సహకరించాలి. ఒక్కొక్క ఇళ్ళ ఇరుగిరుగ్గా ఉంటే మరి ఎవరెవరు వచ్చి రోడ్డు పక్కన తాగబడి 3 అంతల బిల్లులు అక్రమ కట్టడాలపై నిలుపుదల చేయాలని, అదేవిధంగా మా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వాలని మొత్తం 22 అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ములుగు ఏరియా, ఇదంతా కూడా 5th షెడ్యూల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 179, 170, 159 పేసా చట్టాలను గ్రామ సభల ద్వారానే తీర్మానాలు చేయాలి. ఆ గ్రామ సభ లేకుండా ఏ ఒక్కరు కూడా చేయడానికి లేదు. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉన్నటువంటి పోలీసులు ఎదురిస్తున్న గిరిజనులను అన్యాయంగా అన్ని చట్టాలుండి కూడా మా గిరిజనులు నిరక్షరాస్యులుగా మిగిలిపోతాము. ఈ ప్రాంతంలో మంగపేటలో మొత్తం ప్రభుత్వ భూమి 2000 ఎకరాల చిల్లరుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న భూమి మొత్తం కూడా గిరిజన నేతలు ఆక్రమించుకొని కమర్షియల్ ప్లాట్ చేస్తూ అక్రమంగా పెద్ద పౌల అంతస్తులు కడుతున్నా, ఏ ఒక్క అధికారి కూడా మా చట్టాల విరుద్ధంగా కడుతున్నా కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలు. అందుకోసం ఈరోజు మేము మంగపేట మండలంలో ఏర్పాటు చేసిన ఈ పేసా గ్రామ సభ తీర్మానంలో మేము 22 ఇళ్ళకి కూర్చాలని, ఈ 107 చట్టానికి విరుద్ధంగా కట్టినందుకు ఇవన్నిటిని కూర్చాలని మేము తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజనులకు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. అవన్నిట్లో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి మా గిరిజనులకు ఈ ఇంటి నిర్మాణాలకు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా మా గిరిజనులు సాగు చేస్తున్నటువంటి కోడి భూముల్లో వాటికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఏరియాలో తీవ్రమైన నష్టం జరుగుతుందని, మరి అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని 1/70 చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారని చెప్పేసి దీని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆదివాసులు వారి యొక్క గోడు మన SR7 టీవీకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.